నమస్తే వీతును స్వాగతం లక్ష్యం సమాజయితం నేను సురేష్ దండు లింగ్వేజ్ కూడా అంటే చాలామంది కూడా ఒక గ్రామం అనుకుంటారు ఇది గ్రామం కాదు డివిజన్ ఈ డివిజన్లో సరూనగర్ మినీ ట్యాంక్ బండ్ మరి అలాగే చూస్తే ఎల్బీ నగర్ ఇటు చూస్తే అన్ని చివరి ప్రాంతాలు అన్నీ కూడా ఉన్నటువంటి ఒక డివిజన్ ఈ డివిజన్ కార్పొరేటర్గా ముద్రపోయిన శ్రీనివాసరావు గారు కార్పొరేటర్గా 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు మరి వారి యొక్క రాజకీయ విశ్లేషణ మరి వారు చేస్తున్న డెవలప్మెంటు మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య సమస్యలు ఏంది వాటి గురించి ఎంత పోరాటం చేస్తున్నారు అవి ఎంతవరకు నెరవేర్చాయి మొదలగు విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. నూతనంగా ఎన్నికైనటువంటి మంత్రులందరికీ పెద్దలు గౌరవనీయులు మా రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రులు మల్లారెడ్డి అన్న గారికి, మంత్రి జగదీష్ రెడ్డి అన్న గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, మంత్రి నిరంజన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా స్పీకర్గా ఎన్నికైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనటువంటి పద్మారావు అన్న గారికి, మరి అదేవిధంగా హోమ్ మినిస్టర్గా ఎన్నికైనటువంటి మహమూద్ అలీ గారికి, మరి అందరు ఎమ్మెల్యేలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. మంచి మెజారిటీతో మొన్న అందరూ గెలిచి రెండోసారి తెలంగాణ మన ప్రభుత్వంలో భాగస్వాములు అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజే చూసినట్టయితే కేంద్రం ఈసీ నుంచి ట్రక్ గుర్తు ఇస్త్రీపెట్టె గుర్తు రిమూవ్ చేయడం జరిగింది. కార్ ఎలివేషన్ కూడా జరుగుతుంది. ఈ విషయం విన్నాను, మీకు ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ అండి. మొన్న ఎలక్షన్ అప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు. కారు గుర్తు మరి ట్రక్ గుర్తులో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. అది కూడా కాకుండా కారు గుర్తు కొంచెం డల్గా ఉండటం వలన చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు నేను కూడా ఓటేయటానికి వెళ్ళినప్పుడు చూస్తే కారు గుర్తు చాలా డల్గా కనిపించడం జరిగింది. అట్లా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. అదొకటి ఇప్పుడు అది డల్నెస్ తీసేసి ఇప్పుడు గ్లోగా మంచిగా కారు గుర్తు మంచిగా కనిపించేటట్టు చేపించినందుకు, మరి అదేవిధంగా ట్రక్ గుర్తు ఇస్త్రీపెట్టె గుర్తు ఏదైతే తొలగించారో ఈ ట్రక్ గుర్తు తొలగించినందుకు దాని గురించి పోరాడినటువంటి మా ఎంపీ గారు వినోద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజులలో ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్లో చూడండి, తప్పకుండా 16కు 16 పార్లమెంటు సెగ్మెంట్లు మేము కైవసం చేసుకోబోతున్నాం భారీ మెజారిటీతో. ఎందుకంటే భారీ మెజారిటీ ఎందుకంటున్నా అంటే గత ఎన్నికల్లో ఈ ట్రక్ గుర్తు ఉండటం వలన చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి కారు ట్రక్ గుర్తులో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది ఓట్లు కొన్ని డివైడ్ అవ్వడం జరిగింది. అట్లా కొద్ది ఓట్లతో మా మంత్రివర్యులు మా మహేందర్ రెడ్డి గారు మంత్రివర్యులు గత మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు అట్లా చాలామంది సీనియర్ పెద్ద నాయకులు అట్లా చిన్న ఈ ట్రక్ గుర్తు వల్లనే మరి కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి కొద్ది ఓట్లతో ఓడిపోవడం జరిగింది. రేపు పార్లమెంట్ ఎలక్షన్ అట్లా ఉండదు. ఇప్పుడు ట్రక్ గుర్తు లేదు, నా ఇస్త్రీపెట్టె గుర్తు లేదు. ఇంకొకటి ఏదైతే కారు గుర్తు ఉందో అది కారు గుర్తు అది క్లియర్గా ఉండటం వలన మాకు చాలా అడ్వాంటేజు. రేపు 16కు 16 సీట్లు మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి అదేవిధంగా మా యువ నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో రేపు 16కు 16 సీట్లు మేము కైవసం చేసుకోబోతున్నామని చెప్పేసి తెలియజేస్తాం. మీరే అన్నారు యువ నాయకులు కేటీఆర్ గారు అని. కేటీఆర్ గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో అంటే లాస్ట్ టైం మినిస్టర్గా ఉన్నారు, మున్సిపాలిటీ మినిస్టర్. మీకు సార్కి సత్సంబంధాలు దగ్గరగా ఉంటాయి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయం? లేదు, చాలా సంతోషం అండి. మా యువ నాయకుడు మన నేషనల్ లెవెల్లో మా కేటీఆర్ గారు అంత షార్ప్, అంత యాక్టివ్గా, అంత మంచి నాయకుడు మేము ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. మా కేటీఆర్ గారు వారి సారథ్యంలో తప్పకోకుండా మా రాష్ట్రం ఇంకా ఇప్పుడు ఉన్న దానికంటే కూడా ఇంకా బాగా డెవలప్మెంట్ కానీ ఇంకా ముందుకు పోతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అయితే ఇక మీ డివిజన్కి వస్తే లింగేజ్ కూడా సారథ్యం వహిస్తున్నటువంటి మీరు కార్పొరేటర్గా అటు మినీ ట్యాంక్ బండ్గా పేరుగాంచిన సరూనగర్లో గుర్రపు ట్యాంకులు తీయాలని కంకణం కట్టుకున్నారు. ఈ విషయం ఎలా అంటే ఎంతవరకు వచ్చింది? అంటే ఇప్పుడు సరూనగర్ లేకులో గతంలో మరి ముందు నుంచి చాలా రోజుల నుంచి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి బాలాపూరు, ఇటు జిల్లెలగూడ, మీర్పేట, మరి ఇటు ఓల్డ్ సిటీ నుంచి ఈది బజారు, సంతోష్ నగరు, మళ్ళీ అదేవిధంగా చంపాపేట, మరి హస్తినాపురం డివిజన్లకించి, మరి ఇటు బిఎన్ రెడ్డి నగర్, వనసరిపురంకించి వచ్చి డ్రైన్ మొత్తము మా డివిజన్ నుంచి లింగోజిగూడ డివిజన్ అంటేనే లోతట్టు ప్రాంతం. ఈ లోతట్టు ప్రాంతం కావటం వలన
మొత్తం చుట్టుముట్టు వచ్చే డ్రైన్ మొత్తం బైరామనగూడ చెరువులకించి మొత్తం డ్రైన్ అన్ని సుమారు ఒక 20 కాలనీల మీదకించి పారుకుంటూ సర్నగర్ చెరువులకు వస్తుంది. దీనివల్ల మొత్తము గుర్రపడ్డెక్క రావటము, మొత్తం వాసన వచ్చేసి నీళ్ళంతా ఇప్పుడు మా మినీ ట్యాంక్ బండ్ ఏదైతే అస్తవ్యస్తంగా ఉన్నది. కానీ దీని గురించి మరి మా యువ నాయకుడు కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి అదేవిధంగా మా మేయరు బొంతు రామ్మోహన్ అన్న గారిని గ్రీన్ పార్క్ కాలనీకి విజిట్ చేపించి ఒకరోజు 3 hours ఆయనని మొత్తం సరూర్నగర్ చెరువుది గురించి మొత్తం తిప్పి చూయించి అక్కడ కాలనీవాసులందరూ చుట్టుముట్టున్న కాలనీవాసులందరూ పడే ప్రాబ్లమ్స్ గురించి ఆయనకు వివరించి చెప్పిన తర్వాత మేయర్ గారి ఆధ్వర్యంలో మరి కేటీఆర్ అన్న గారి ఆధ్వర్యంలో 16 కోట్లు మరి ఏది మన సరూర్నగర్ చెరువుకు డెవలప్మెంట్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 16 కోట్లలో సరూర్నగర్ చెరువు మొత్తం శుద్ధీకరణ, మరి అదేవిధంగా చుట్టూ వాకింగ్ ట్రాకు, చుట్టూ మళ్ళీ సైక్లింగ్ ట్రాకు, మరి చుట్టూ ఒక బాక్స్ డ్రైన్ కూడా దాని రాబోతుంది. ఈ బాక్స్ డ్రైన్ కూడా వచ్చిన తర్వాత చుట్టుముట్టు నుంచి పైనుంచి వచ్చే దీనికి కలిపే విధంగా చెరువులో మళ్ళీ రాబోయే రోజులలో చెరువులో డ్రైన్ కలపకుండా ఉండే విధంగా ఈ చెరువు చుట్టూ వచ్చే బాక్స్ డ్రైన్ ఈ 16 కోట్లు దాంట్లోనే బిల్డప్ అవుతుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చే బాక్స్ డ్రైన్లు, ట్రంక్ లైన్లు మేము వేస్తున్నాం. ఇప్పుడు ఒక బాక్స్ డ్రైన్, ఒక ట్రంక్ లైన్ ఇప్పుడు ఆల్రెడీ సరూర్నగర్ రోడ్ నుంచి బైరామనగూడ చెరువు దాకా స్టార్ట్ అయింది, వర్క్ నడుస్తుంది. సరూర్నగర్ రోడ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది సాగర్ రోడ్లో నాగార్ సాగర్ హైవేలో కొత్తగా యాదవరెడ్డి దగ్గర వర్క్ నడుస్తుంది. ఈ ట్రంక్ లైన్ 5 crores ఈ ట్రంక్ లైన్ కానీ మనము ఇంకొక 2-3 నెలల్లో కంప్లీట్ చేసుకొని బైరామనగూడ చెరువు కాడ కలిపేస్తే పైనుంచి వచ్చే వరద డ్రైన్ మొత్తం ఈ బాక్స్ డ్రైన్ నుంచి, ఈ ట్రంక్ లైన్ నుంచి పడి మనకు బయట నుంచి బయటికి చెరువు చుట్టూ వచ్చే బాక్స్ డ్రైన్లకించి మరి మూసీలోకి వెళ్ళిపోతుంది. ఇది ఏమవుతుందంటే ఇక మళ్ళీ రాబోయే రోజులలో డ్రైనేజ్ కలవకుండా ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ముందు రాబోయే జనరేషన్స్ రాబోయే వాళ్ళకు ఇబ్బంది లేకోకుండా ఉండే విధంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్గా ఆలోచించి చేయడం జరిగింది. ఇదే విధంగా బాక్స్ డ్రైన్లు ఎట్లా అంటే ఇటు వనస్థలిపురం అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్ నుంచి వచ్చే డ్రైన్ మొత్తము ఈ శాతవాహన నగర్ నుంచి మళ్ళీ మా దగ్గర నుంచే చెరువులకు పోతుంది. దీనికి ఏం చేశామంటే ఇప్పుడు శాతవాహన నగర్ దగ్గర నుంచి ఒక బాక్స్ డ్రైన్, అది మనకు శాతవాహన నగర్ నుంచి కాకతీయ నగర్ మీదుగా అవేర్ హాస్పిటల్ వరకు ఒక 4 crores ఒక బాక్స్ డ్రైన్ ఒకటి, దాని ఎక్స్టెన్షన్ మళ్ళీ 5.5 crores ఇంకొక బాక్స్ డ్రైన్ అవేర్ హాస్పిటల్ రోడ్డు దగ్గర నుంచి మళ్ళీ జనప్రియ అపార్ట్మెంట్స్ వరకు వచ్చే విధంగా 5.5 crores ఒక బాక్స్ డ్రైన్, దానికి ప్రణాళికలు రెడీ అయిపోయినాయి. దానికి ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ సరూర్నగర్ రోడ్ వడ్డర్ బస్తీ నుంచి జనప్రియ అపార్ట్మెంట్స్ వరకు మొత్తం ఇప్పుడు బాక్స్ డ్రైన్ ఇప్పుడు కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎస్బీఐ బ్యాంకు వడ్డర్ బస్తీ దగ్గర సరూర్నగర్ రోడ్ నుంచి మళ్ళీ సేమ్ సరూర్నగర్ లేక్ వరకు, లేక్ దగ్గర వచ్చే బాక్స్ డ్రైన్కి కలిపే విధంగా ఇది కూడా అదొక 4 crores మళ్ళీ బాక్స్ డ్రైన్ కూడా ఈ మొత్తం దాదాపు ఇంకొక 2 ప్రణాళికలు అన్నీ రెడీ అయి ఉన్నాయి. 2 బాక్స్ డ్రైన్లు ఆల్రెడీ ఒక బాక్స్ డ్రైన్ నడుస్తుంది, ఒక బాక్స్ డ్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇవి కూడా కంప్లీట్ చేసుకొని ఈ మొత్తం డ్రైన్ సిస్టమ్ ఏదైతే పైనుంచి వచ్చే ఎగువ నుంచి వచ్చే డ్రైన్ మొత్తం సిస్టమ్ మొత్తము ఈ ఎక్కడిదక్కడ మనకు బయట నుంచి బయటకు వెళ్ళే విధంగా చెరువులో కలవకుండా వెళ్ళే విధంగా ఒక చాలా ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు పోతున్నాము. రేపు రాబోయే రోజుల్లో తొందరలో ఈ కంప్లీట్ అయిపోతే చాలా చుట్టుపక్కలంతా మంచి వాతావరణము రాబోతుంది. ఆ చుట్టుపక్కల సరూర్నగర్ చెరువు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం రాబోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ ముఖ్యంగా గుర్రపు డెక్క గురించి మేము జిహెచ్ఎంసీ నుంచి ఆ రోజు మేము కౌన్సిల్లో మాట్లాడి చేసి మళ్ళీ తర్వాత మేయర్ గారు, కమిషనర్ గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీదకు మేము గుర్రపు డెక్క అది ప్రైవేటైజేషన్ ఏదంటే 3 years ఒక హార్విన్స్ అనే కంపెనీకి మన జిహెచ్ఎంసీ నుంచి 3 years మెయింటెనెన్స్ ఇవ్వడం జరిగింది. దాని వర్క్ ఏంటంటే వాళ్ళ హార్విన్స్ కంపెనీ వాళ్ళు డైలీ వాళ్ళ మిషన్ ఏ విధంగా అయితే హుస్సేన్ సాగర్ మెయిన్ ట్యాంక్ బండ్లో ఒక మిషన్ తిరుగుతూ ఉంటుంది గుర్రపు డెక్క అది క్లీనింగ్కి, అదేవిధంగా దానికి సిబ్బంది సపరేటు, దాని మిషన్ సపరేటు, డైలీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. గుర్రపు డెక్క తీసుకెళ్ళి మళ్ళీ అదే గుర్రపు డెక్కని గట్కేసర్ దగ్గర ఒక ఫ్యాక్టరీలో
మళ్ళీ దాన్ని ఎరువుగా వేస్ట్ కాకుండా దాన్ని మళ్ళీ ఎరువుగా తయారు చేసి అదే ఎరువుని మళ్ళీ జిహెచ్ఎంసీలో ఉన్న ప్లాంటేషన్కి యూజ్ చేసే విధంగా దానికి అది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. అది ఈ ట్రంక్ లైన్లు బాక్స్ లైన్లు ఇప్పుడు రన్నింగ్ స్టేజ్లో ఉన్నాయండి. ఒక 1 ఇయర్లో నాకు తెలిసి ఇప్పుడు ట్రంక్ లైన్ వరకు అయితే 2 మంత్స్లో 3 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 1 ఇయర్ లోపల ఈ బాక్స్ లైన్లు అన్నీ కంప్లీట్ అయిపోతే ఏ విధంగా అయితే మా లింగోజిగూడ డివిజన్ లోతట్టు ప్రాంతం అయిపోయి అస్తవ్యస్తంగా ఎప్పుడు డ్రైనేజీలు పొంగుకుంటూ రోడ్ల మీద పొంగిపోతుంది. ఎందుకంటే ఎగువ నుంచి వచ్చే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్నాయేమో గతంలో ఉన్న పాత నాలాలు చిన్న చిన్న నాలాలు అవటం వల్ల తట్టుకోలేక రోడ్ల మీదకి వచ్చేసి కొన్ని ప్లేసెస్ ఇళ్లలో కూడా వెళ్తున్నాయి. ఇది మొత్తం పర్మనెంట్ సొల్యూషన్ రాబోయే రోజులలో ఇంకో 1.5 ఇయర్లో మొత్తం కంప్లీట్ అయిపోయి ఏ విధంగా అయితే ఇప్పుడు లింగోజిగూడ ఒక డౌన్ ఏరియాలో ఒక లో ఒక సమస్యలతో కూడుకున్నటువంటి డివిజన్ ఉందో దాన్ని తప్పకుండా ఒక మోడల్ డివిజన్గా మేము తీర్చిదిద్దుతాకి నా శాయశక్తుల నేను మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా కేటీఆర్ అన్న ముఖ్యంగా వారి సపోర్ట్తో నా శాయశక్తులు ట్రై చేస్తున్నాను. తొందరగా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నా టర్మ్ లోపలనే నాకు ఉన్నటువంటి 2 ఇయర్స్ టర్మ్ లోపలనే ఇది మొత్తం ఒక మోడల్ డివిజన్గా దీన్ని తీర్చిదిద్దుతున్నాను. అదేవిధంగా ఒక సరూర్ నగర్ గాంధీ బొమ్మ టు కర్మన్ ఘాట్ రోడ్డు కూడా 2,75,00,000 శాంక్షన్ చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆ సరూర్ నగర్ రోడ్డు కూడా మధ్యలో డివైడర్ 2 సైడ్స్ రోడ్ వచ్చే విధంగా దానికి కూడా మేము మధ్యలో గ్రీనరీ వచ్చే విధంగా అది కూడా ఆల్రెడీ వర్క్ టెండర్ అయిపోయింది, రెడీగా ఉన్నది. అది తొందరలో అది కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోడ్డు కూడా ఒక మోడల్ రోడ్డుగా అవుతుంది రేపు సరూర్ నగర్ కర్మన్ ఘాట్ రోడ్డు కూడా. ఇంకోటి అదేవిధంగా ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి సరూర్ నగర్ రోడ్డు కూడా ఇంతకుముందు అస్తవ్యస్తంగా ఉండే దాన్ని కూడా ఒక మంచి రోడ్లాగా మంచి రోడ్డుగా ఇప్పుడు మేము ఒక మోడల్ రోడ్లాగా చేసాము. దాన్ని ఇంకా వైడనింగ్ కూడా ఇంకా తొందరలో చేపియబోతున్నామని చెప్పేసి తెలియజేసుకున్నాం. ఇంకా ముఖ్యంగా పాత మా దగ్గర ఓల్డ్ విలేజ్లు ఉన్నాయి, కాలనీలు. ఇంతకుముందు చిన్న చిన్న లైన్స్ 6 ఇంచెస్ లైన్స్ ఉండే మ్యాక్సిమం అన్ని కాలనీలలో ఎక్కడైతే మనకు సమస్యలు ఉన్నాయో అన్ని కాలనీలలో లైన్స్ రీమోడలింగ్ ఆఫ్ యూజీడీ లైన్స్ పెట్టి దాదాపు సుమారుగా ఇప్పుడు 22 కాలనీలు కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఇంకా మేము ఇవన్నీ మొత్తం శాంక్షన్స్ ఇవన్నీ పెట్టాము. తొందరలో అన్ని కాలనీలలో కొత్త రీమోడలింగ్ ఆఫ్ యూజీడీ లైన్స్ చేంజ్ చేసి అన్ని 12 ఇంచెస్ లైన్స్ వేస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జనాభా పెరిగిపోయారు, ఇల్లు పెరిగిపోయినాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ ఎక్కడ చౌకప్ అయ్యే ఇది లేకోకుండా ఉండే విధంగా అది కూడా ఒక ప్రణాళికబద్ధంగా అన్ని కాలనీలలో డ్రైనేజ్ లైన్స్ అన్నీ చేంజ్ చేసి చేపట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మిషన్ భగీరథ పైప్ లైన్లు వేయటం వల్ల రోడ్లు బాగా అస్తవ్యస్తమైనట్టు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత. అంటే అన్ని కార్పొరేటర్లో మొత్తం జరిగింది. మీ యొక్క డివిజన్ ఎలా ఉంది ఈ పని? మా దగ్గర ఇప్పుడు మిషన్ భగీరథ వర్క్లో ఇప్పుడు సరూర్ నగర్ ఇప్పుడు ఆల్రెడీ సాగర్ హైవే మీద చేయటం జరిగింది. అదైతే క్లియర్ అయిపోయింది. సరూర్ నగర్ కర్మన్ ఘాట్ చౌరస్తా నుంచి సరూర్ నగర్ గాంధీ బొమ్మ దాకా ఏదైతే అక్కడ చేసిర్రో లైను ఆ లైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ట్రంక్ లైన్ కూడా కంప్లీట్ అవ్వటం వలన మేము సరూర్ నగర్ రోడ్లో ట్రంక్ లైన్ కంప్లీట్ అయిపోయింది. సాగర్ రోడ్లో ట్రంక్ లైన్ వరకు నడుస్తుంది. ఇది అండర్ గ్రౌండ్ డ్రైన్ వాటర్ పోనీకి ఇది కంప్లీట్ అయినందుకు ఇప్పుడు మేము ఏదైతే ఇప్పుడే చెప్పాను ఇంతకుముందు 2,75,00,000 శాంక్షన్ చేసుకున్నామని అది ఎమ్మటే నాకు తెలిసి ఎలక్షన్ కోడ్ రాకముందే ఈ 10 days లోపలనే మేము ఇనాగరేషన్ కూడా చేసి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఏంటంటే అక్కడ ఏదైతే ఇప్పుడు ట్రంక్ లైన్ది ఎండ్ పోర్షన్ ఉందో అది ఇంకా చెరువు దగ్గరికి అక్కడికి బయటికి ఇంకా కలపనందుకు వలన ఈ రోడ్డు వర్క్ ఆపాము. ఈ రోడ్డు వరకు రేపు ఈ రోడ్డు డ్యామేజ్ అయిన విషయం వాస్తవం. ఇప్పుడు దాని గురించి 275 crores ఏదైతే రోడ్ చేస్తామో అది మంచి ఒక మోడల్ రోడ్ లాగా రేపు కాబోతుందండి. అయితే కేసీఆర్ గారు ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి పథకం ఏంటంటే హరితహారం. మరి ఈ హరితహార సుందరీకరణలో అంటే చెట్టు నరికితే పీడీ యాక్ట్ అనేటటువంటి ఒక యాక్ట్ కూడా తీసుకుని వచ్చారు కేసీఆర్. మానస పుత్రికలాగా తీసుకుంటారు. ఒక చెట్టు తీశారంటే చాలా కష్టం. మరి ఆయన కోఆపరేషన్గా బంగారు హరితహార కార్యక్రమానికి మీరు ఎలా ముందుకెళ్తున్నారు? నేను బంగారు హరితహారం కార్యక్రమం మా డివిజన్లో ఈ ప్రతి సంవత్సరం ఈ 3 సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు హరితహారం కార్యక్రమం మ్యాక్సిమం ప్లాంటేషన్ చేయడం జరిగింది. మా దగ్గర బొందలగడ్డలు ఎస్సీ గ్రేవ్ యార్డు మళ్ళీ అదేవిధంగా బీసీ గ్రేవ్ యార్డు అదేవిధంగా కొన్ని పార్కుల్లో అక్కడ కూడా మేము ఏం చేస్తున్నామంటే గ్రీనరీ చెట్లు పెట్టేయటము. ఇప్పుడు కొన్ని గ్రేవ్ యార్డ్లో కొంచెం గార్డెన్ లాగా
ఎందుకంటే చనిపోయిన తర్వాత అందరము గ్రేవ్ యార్డ్కి వెళ్ళే వాళ్ళమే. అవును. అక్కడికి వచ్చిన వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా మేమేం చేసామంటే గ్రేవ్ యార్డ్లలో కూడా లాన్స్ వేసి చెట్లు పెట్టి దాన్ని మేము చేపట్టడం జరిగింది. అన్ని పార్కులలో చెట్లు పెట్టడం జరిగింది. ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రోగ్రాంలలో పెట్టి చెట్లు వంచి ప్రతి ఇంటికి ఒక్కొక్క మొక్క నాటాలని చెప్పేసి మేము అవేర్నెస్ మేము కూడా చేసి మా దగ్గర మ్యాక్సిమం చెట్లు నాటే విధంగా హరితహారం ప్రోగ్రాము దిగ్విజయంగానే మేము చేస్తున్నామండి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా హైదరాబాద్ అంటేనే గవర్నమెంట్ భూములన్నీ కబ్జా చేస్తున్నటువంటి ప్లేస్లు ఇక్కడ. మరి మీరు కార్పొరేటర్ అయిన తర్వాత మీ డివిజన్లో గవర్నమెంట్ ప్లేసెస్ ఏమన్నా కబ్జా కానీ వాటిని ఏమన్నా మీ దృష్టికి వస్తే వాటి మీద ఫైట్ ఏమైనా చేస్తున్నారు? మా దగ్గర కూడా ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ ఇక్కడ మన మెగా ఫంక్షన్ హాల్ ముంగట 3000 గజాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. దాని గురించి మేము ఆల్రెడీ మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అది కలెక్టర్ గారు దగ్గర ఉన్నది. ఆల్రెడీ కేటీఆర్ గారి దగ్గర కూడా వారి నోటీసులో కూడా తీసుకుపోవడం జరిగింది. అది కాకపోతే కొన్ని కేసులు ఉండటం వలన వాళ్ళు అదర్ పార్టీ ఫేక్ డాక్యుమెంట్స్తో కేసులు వేసి పెట్టి ఉండటం వలన కోర్టులో ఉండటం వలన అది ప్రెజెంట్లీ ఆగి ఉన్నదండి. ఓకే. అయితే మీరు కార్పొరేటర్గా 3 సంవత్సరాలు, ఇంతకుముందుకు 5 years, ఇప్పుడు 3 సంవత్సరాలు. మరి మీ దగ్గరికి ప్రజలు అంటే రాజకీయ నాయకులు అంటారు, ప్రజలు వివిధ సమస్యలతో వస్తుంటారు. మెయిన్గా మీ దగ్గరకు వచ్చేటటువంటి సమస్యలు ఏంటి? ఇక్కడ మెయిన్గా డ్రైనేజ్ ప్రాబ్లం గురించి ఎక్కువ వస్తారండి. బాగా డ్రైనేజ్ ప్రాబ్లం, విపరీతమైన డ్రైనేజ్ ప్రాబ్లం. ఎందుకంటే నేను చెప్పాను లోతట్టు ప్రాంతం కాబట్టి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది. వర్షం పడితే మటుకు చాలా ప్రాబ్లం అవుతుంది. దాని గురించే మేము ఫస్ట్ ఎన్నికైన తర్వాత ఫస్ట్ రోజు 100, 150, 200 కంప్లైంట్లు ఉంటున్నాయి. ఇవాళ తీసుకొని వస్తే ఇప్పుడు మేము అంతా చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తే ఇవాళ డైలీ వస్తే ఒక 5-6 కంప్లైంట్లు మాత్రమే మాకు ఇప్పుడు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ట్రంక్ లైన్లు, బాక్స్ లైన్ కంప్లీట్ చేసేసి మేము కాలనీలలో ఈ యూజీడీ లైన్స్ కొత్త కంప్లీట్ చేసుకుంటే ఈ కంప్లైంట్లు కూడా లేకుండా ఉంటుంది. పబ్లిక్ మా దగ్గరికి మమ్మల్ని నమ్మి నన్ను ఎలక్షన్లో మరి ఓటేసి గెలిపించినందుకు ఎవరు వచ్చినా కాలనీ వాసులు, బస్తీ వాసులు ఎవరు వచ్చినా వాళ్ళ సమస్యలు, డ్రైన్ సమస్య కానీ, రోడ్ సమస్య కానీ, వాటర్ లైన్ సమస్య కానీ, ఎలక్ట్రిసిటీ సమస్య కానీ ఏ టైంలో వచ్చినా మేము వాళ్ళకు సపోర్టివ్గానే ఉన్నాం. ఎమ్మటే ఆ పనికి మేము దాన్ని ఆ ప్రాబ్లం ఎమ్మటే తీరుస్తా కూడా ఎమ్మటే మేము ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజులలో ఈ చిన్న సమస్యలు కూడా మ్యాక్సిమం తగ్గిపోయే సూచన కూడా ఉంది అన్నమాట. అయితే ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇంకా 2 సంవత్సరాల్లో మీరు అనుకుంటున్నటువంటి పని, మీరు ఈ పని చేస్తే ఇంకా బాగుంటుందండి, ఏమన్నా ఎలాంటి? లేదండి, నా ఏం ఒకటే. ఎందుకంటే నా టర్మ్లో తప్పకోకుండా ఇది ఏదైతే సమస్యలతో కూడుకున్నటువంటి డివిజన్ని ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దాలి. బాక్స్ లైన్లు, ట్రంక్ లైన్లు ఇవన్నీ కంప్లీట్ చేసి దీన్ని ఒక మోడల్ కాలనీ, ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దాలనేది ఒకటే ఏం నాకు. డైలీ అఫీషియల్స్తో కలుస్తుంటాము, డైలీ పబ్లిక్తో కలుస్తుంటాము, చిన్న సమస్యలన్నీ తెలుసుకుంటుంటాము. మేము కూడా ఎవరైనా కంప్లైంట్ వస్తే కూడా మేమే పబ్లిక్ దగ్గరికి వెళ్తాం. నేనే కాలనీకి వెళ్తాను, నేనే వాళ్ళని తీసుకుంటాను, నేనే అక్కడ వాళ్ళని దగ్గర తిరుగుతాను, అధికారులను పిలిపిస్తాము, చేస్తాం. 6 నిమిషాలు ఈ 2 సంవత్సరాల నాకు తెలిసి మ్యాక్సిమం అన్ని బాక్స్ లైన్లు, ట్రంక్ లైన్లు, ఇవన్నీ యూజీడీ లైన్స్ కంప్లీట్ చేసి దీన్ని ఒక మంచి మోడల్ డివిజన్గా తీర్చి దిద్దుతానని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. తప్పకుండా చేసి తీరుతా అని చెప్పేసి తెలియదు. ఇప్పుడు పథకాలలో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, కేసీఆర్ కిట్లు కానీ, ఇంకా ఈ పథకాలలో మీరు ఏ పథకాలు ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్లు ఎప్పుడు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి మేము చేపిస్తూనే ఉంటామండి. నా దగ్గర ఒంటరి మహిళ పథకం మరి ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు. మన మొత్తము ఆల్ ఇండియాలో ఎక్కడ లేదు ఒంటరి మహిళ అనే పథకం పెట్టాలి. ఇట్లా సుంటోళ్ళు కూడా ఉంటారు, ఇట్లా వాళ్ళకు ఇబ్బంది పడేటోళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఒక చాలా ఆలోచనతో, ఒక దూరదృష్టితో మరి మా ముఖ్యమంత్రి గారు ఆ పథకం తీసుకురావడం జరిగింది. నా డివిజన్లో హయ్యెస్ట్గా నేను నా డివిజన్లో మరి మా ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ హయ్యెస్ట్గా నేను అందరికంటే ఎక్కువ ఒంటరి మహిళ పథకంకు నేను లబ్ధిదారులకు ఇప్పించగలిగాను. అదేవిధంగా ఓల్డేజ్ పెన్షన్స్, మరి అదేవిధంగా విడో పెన్షన్స్, మరి హ్యాండిక్యాప్ పెన్షన్స్ కూడా నేను మ్యాక్సిమం ఇప్పించడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ పథకాలు ఎన్నైతే ఉన్నాయో, బీసీ కార్పొరేషన్ లోన్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, మైనారిటీ కార్పొరేషన్ లోన్స్, ప్రతిదీ నేను మా డివిజన్లో ఉన్నటువంటి
లబ్ధిదారులకు మ్యాక్సిమంగా మేము వాళ్ళకి అందే విధంగా ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాము, ఇప్పిస్తూనే ఉంటాము. ఇక ముందు కూడా అట్లాగే కంటిన్యూ చేస్తాము. అయితే మీరు ప్రజా జీవితంలోనే ఇప్పుడు 8 సంవత్సరాలు కొనసాగుతున్నారు. అంటే మీ ప్రభుత్వం పెట్టిన పథకాలు కాకుండా ఇంకా పేద ప్రజలు అంటే ఎంతోమంది రోజు వచ్చి కలుస్తుంటారు మిమ్మల్ని, విద్యార్థులు కానీ ఒక అనగారిన ప్రజలు అంటే పేద ప్రజలు వస్తుంటారు. మీకు ఇంకేమైనా కొత్త పథకం ఇలాంటి ఆలోచనలు ఏమన్నా అంటే పెట్టాలి, ప్రభుత్వం పెడితే బాగుంటుంది అని మా మీడియా ద్వారా తెలియజేసే అవకాశం? మా ముఖ్యమంత్రి గారు ప్రతి పేదోనికి కావాల్సినటువంటి, ప్రతి మనిషికి కావాల్సినటువంటి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఒక చాలా దూరదృష్టితో వారు ప్రతి పథకం తీసుకురావడం జరిగింది. వారు తీసుకొచ్చిన పథకాల తర్వాత ఇంకా అడిగే కొత్త పథకం మాకు కావాలని చెప్పేసి అడిగేటటువంటి ఏమీ లేవు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి పథకాలు ఇవైతే ఎన్నో లెక్క పెట్టుకుని పోతే 400 పథకాలు ఉంటాయి, చెప్పలేము. రోజంతా టైం పడుతుంది మనకు ఎన్ని పథకాలు ఉన్నాయో. మన మొత్తం నేషనల్ వైడ్లో ఏ స్టేట్లో లేని విధంగా మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాల ముందు ఇంకా నాకు తెలిసి ఏ పేదోళ్ళకు కూడా నాకు ఇంకొక రిక్వైర్మెంట్ ఉండదని చెప్పేసి అడిగే ఛాన్సే లేదు. అన్నీ మా పథకాలు మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మేము అన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాము, అన్ని ప్రజలకు అందే విధంగా చూస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా అలాగే చూస్తాము అని చెప్పేసి తెలియదు. ఇప్పుడు మీరు ప్రజా జీవితంలో చాలా బిజీగా ఉన్నారు. స్ట్రైక్ అయినప్పుడు అంటే ఆనందం కోసం ఎలాంటి సినిమాలు ఏమైనా చూస్తుంటారా? మీరు ప్రజా జీవితం ఎప్పుడు సెకండ్ మేము ఇంటర్వ్యూ చేస్తుంటారా? మీకు 4-5 ఫోన్లు వచ్చినాయి. అంటే బిజీ జీవితం ప్రజా జీవితం అంటే మరి స్ట్రైక్ అంటే బాగా స్ట్రెస్ అయినప్పుడు సినిమాస్ కానీ ఎలా అంటే ఏ రకంగా రిలాక్స్ అవుతుంటారు? ఏదైనా బాగా అట్లా స్ట్రెస్ అయితే ఫ్రెండ్స్తో ఎప్పుడైనా కలవటము, ఎటన్నా బయటికి వెళ్ళటం, చాలా తక్కువ మూవీస్కి వెళ్ళి కూర్చునే అంత టైం ఉండదండి. మా మీడియా ద్వారా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? మీడియా ద్వారా డివిజన్ ప్రజలందరికీ తప్పకోకుండా ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ వర్క్స్ కూడా ఏవైతే మన దగ్గర డ్రైనేజ్ వర్క్లు కానీ ఇంకా రోడ్లు కానీ ఏవైతే ఉన్నాయో తప్పకోకుండా రాబోయే రోజులలో తప్పకుండా అవి కూడా అన్నీ కంప్లీట్ చేసి మీకు తప్పకుండా మన డివిజన్ని మీ అందరి సహకారంతో మేము ఒక మోడల్ డివిజన్గా చేసుకుందామని చెప్పేసి తెలియజేసుకుందాం. థ్యాంక్స్ సార్. ఈ మధ్యకాలంలో పుల్వామా దాడి తెలిసిన విషయమే. ఉగ్రవాదులు దాడి చేసి మన వాళ్ళు 50 మంది వరకు మన సైనికులు చనిపోయారు. ఇప్పుడు నిన్నటికి నిన్న మన భారత ప్రభుత్వం సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద దాడి చేసి 350 పైచీలకు టెర్రరిస్టులను. ఈ విషయం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అండి. శాంతియుతంగా ఉంటున్నాము. మన దేశం ఎప్పుడు శాంతి కోరుకునే దేశం మనది. ఈ శాంతియుతం కోరుకుంటున్నారని చెప్పేసి అవతల దేశం వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, చైనా వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక రెచ్చిపోతున్నారు. కానీ ఏదైతే మన సైనికులు 40 మంది సైనికులు ఆ రోజు చనిపోయారో పుల్వామాలో చాలా బాధ అనిపించింది. మొత్తం యావత్ దేశం మొత్తం ప్రతి ఒక్క మనిషికి కంపల్సరీ రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క మనిషికి లో రావటం జరిగింది. దాంట్లో భాగంగా మన వైమానిక దళము ప్రైమ్ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేశారో 400 మందిని మనము మొన్న వాళ్ళని టార్గెట్ చేసి ఉగ్రవాదులను చంపారు. చాలా సంతోషం అండి. ఇదే కాదు ఇంకా ఉన్న వాళ్ళని కూడా ఏరి పారేయాలి. మళ్ళీ రేపు చైనా కూడా కానీ అదేవిధంగా బంగ్లాదేశ్ వాడు ఎవ్వడు డేర్ కాదు. మన ఇండియా వైపు కూడా కనువిప్పి వాళ్ళు మన వైపు కూడా చూడకుండా ఉండే విధంగా ఒక మంచి పని మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు చేయడం, మరి అదేవిధంగా మన ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్ జవాన్లు చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఉన్న వాళ్ళని కూడా ఏరి పారేయాలి ఇదే విధంగా అని చెప్పేసి తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ డివిజన్ గురించి ఆఫీసర్తో చర్చిస్తూ మాకు సమయాన్ని ఇచ్చి మీ యొక్క విశ్లేషణ తెలియజేసినందుకు V3 న్యూస్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి మరి లోతండు ప్రాంతమైనటువంటి లింగేజ్ కూడా డివిజన్ కార్పొరేటర్గా ప్రజలు నన్ను ఆశీర్వదించారు. మరి 3 సంవత్సరాల్లో నా యొక్క శ్రమ కేవలం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మరి మినిస్టర్స్ తోటి మాట్లాడి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడమే నా యొక్క కృషి. మరి ఇంకా 2 సంవత్సరాల్లో ఇక ఉన్నటువంటి అన్ని సమస్యలు ముఖ్యంగా మినీ ట్యాంక్ బండ్గా సరూర్ నగర్ చెరువు ఏదైతే ఉందో దానికోసం ఖచ్చితంగా కృషి చేస్తున్నాను. దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. దానికోసం ఇప్పటికే చాలా అమౌంట్ కూడా తీసుకురావడం జరిగింది. అందరితో కోఆపరేషన్ తోటి ఈ డివిజన్ను ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దాన్ని లింగోజ్ కూడా కార్పొరేటర్ ముద్దుబైన శ్రీనివాసరావు గారు మనకు తెలియజేశారు. చూస్తున్నాను V3 న్యూస్. కెమెరామెన్ క్రాంతితో మీ సురేష్ దండు.